Yes, welcome to Rich TV Telugu. My dear Rich TV Telugu family members, YouTube viewers, Divine Morning. విశ్వం పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతిరోజు దివ్య ధ్యాన జ్ఞాన తరగతిలో మనం అందరం హాజరవుతున్నాం. ఈ తరగతిలో హాజరవుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. మై డియర్ గాడ్స్, మనమందరం దైవాలం. ప్రతి ఒక్కరిలోనూ అదే చైతన్యం, అదే శక్తి. మనం ఆ పరమాత్మ నుంచి ఈ భూమి మీదకి మన అనుభవాల కోసం వచ్చాం. ఆ సృష్టికర్త ఆదేశానుసారమే వచ్చాం. ఆయన ఆలోచనల నుంచే ఉద్భవించాం. కనుక మనం అందరము ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎవరైతే తనని తాను తెలుసుకుంటారో వాళ్ళు ఆ దైవంతో ఉంటారు. అదే సత్యం. కనుక ప్రతి ఒక్కరూ వారిని వారు తెలుసుకోవాలి. ఆ సత్య మార్గంలో ఎప్పుడూ సత్యంతో నిత్యమై విరాజిల్లాలి. ఈ సెషన్ కూడా నేను నిర్వహిస్తున్నది అన్నది కేవలం నా అవగాహన మేరకు మాత్రమే అయి ఉంటుంది. లేదా ఇది చూస్తున్న వాళ్ళకు కూడా విశ్వ మాస్టర్ నిర్వహిస్తున్నారని అనిపిస్తూ ఉంటది. కానీ నేను ఆ పరమాత్మ యొక్క ఆదేశానుసారమే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఎవరైతే ఈ తరగతిలో పాల్గొని సాధన చేస్తున్నారో వారందరికీ కూడా నా ద్వారా కాదు, నేరుగా ఆ విశ్వం నుంచే వారు కోరుకున్న విధంగా వారికి జ్ఞానము, కాంతి, శక్తి లభిస్తున్నాయి. ఇది సత్యం. ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే ఆ విశ్వ గురువుల్ని స్వచ్ఛమైన హృదయంతో, పవిత్రమైనటువంటి హృదయంతో ఆహ్వానించడం ఒక్కటే నేను చేస్తాను. ఆ తర్వాతంతా స్వీకరించడము, ఆ శక్తిని అందించడము వారు చేస్తున్నారు. నా చేత నిర్వహించబడుతున్నటువంటి ఈ తరగతి ఆ తరగతిలో పొందేటటువంటి అనుభూతి ఇది కేవలం నేరుగా ఆ విశ్వం నుంచే మీరు పొందుతున్నారు. నేను నిమిత్త మాత్రుడను. ఎస్, ముందుగా ఒక దైవ ప్రార్థనతోటి మొదలు పెడదాం. మంచినీళ్ళు తీసుకోండి. మీ ఎడమ చేతిని మీ హృదయంపై ఉంచుకుని ఇలా చెప్పండి: ఓ దైవమా, నా దివ్య మానసానికి తగినట్టుగా నన్ను జీవించనివ్వండి. ప్రతిసారి సత్యంగా ఉండనివ్వండి. నన్ను మరొకరి సంపదతో కాకుండా నా స్వంత ఆలోచన సంపదతో నన్ను జీవించనివ్వండి. ఆ దైవం నా ఆలోచనల్ని సత్యంతో, తన సంరక్షణలో దివ్య సంపదతో సిద్ధింపచేస్తాడు మరియు నా జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు. ఎప్పుడు ఆబ్సెంట్? నిన్న కూడా స్కూల్ ఉందానికి. లోకవాసినైన నేను
నేను జీవిస్తున్న ఈ లోకానికి వెలుగై ఉంటాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. నాకు, నా కుటుంబానికి, నాలాంటి వారందరికీ సదా సర్వదా ఆత్మజ్ఞానాభివృద్ధిరస్తు, ఆయురారోగ్యాభివృద్ధిరస్తు, ఐశ్వర్యాభివృద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు తథాస్తు తథాస్తు. ఎస్, మంచినీళ్ళు తీసుకోండి. రామ్థా ది వైట్ బుక్ అద్భుతమైనటువంటి అపరిమితమైనటువంటి స్థాయి నుంచి, ఇది పరిమితమైనటువంటి విజ్ఞానం కాదు, అపరిమితమైనటువంటి స్థాయి నుంచి, ఆ యొక్క 7వ తలం నుంచి మనకు అందిస్తున్నటువంటి విజ్ఞానం రామ్థా ది వైట్ బుక్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ విషయాల్ని మనం ఆకలింపు చేసుకుంటూ ధ్యాన సాధన చేద్దాం. మిగిలిన వారందరూ ధ్యాన స్థితిలో ఉండి ఆ యొక్క శక్తిని, ఆ పరమ గురువుల, ఆ విశ్వ గురువుల, ఆ పరమాత్మ యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. ఎస్ మాస్టర్, ప్లీజ్ కంటిన్యూ. $372 master, page number. అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. నారాయణ మాస్టర్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రతివారు ఆనందంగానే ఇక్కడ ఉన్నారు. స్వీయ సంకల్పాలతో ఖచ్చితంగా తాము కోరుకున్న కార్యాచరణలని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కనుక అనారోగ్యాన్ని కోరుకుంటే అనారోగ్యాన్ని పొందుతున్నారు, దుఃఖాన్ని కోరుకుంటే దుఃఖాన్ని పొందుతున్నారు. ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే తయారీ వాళ్ళు ఉంటున్నారు. అలా ఉండడమే వాళ్ళ ఆనందం. Everyone here is expressively enjoying life. If they weren't, they would die in a moment. And when their time comes, they do die, for they think they must. One day, Master, in joy and the peace of being, you will realize, simply by watching everyone around you, that everyone is infinitely happy, however they are expressing. ప్రతివారు తమ తమ జీవితాలను దివ్యంగా వ్యక్తీకరిస్తూ జీవితానందాన్ని పొందుతూనే ఉన్నారు. అలా ఉంటూ ఉండకపోతే ఒక్క క్షణంలో వాళ్ళు మరణిస్తారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మరణించే తీరుతారు. తాము చచ్చే తీరాలని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఏదో ఓ రోజున ఓ ప్రశాంత మహదానందంలో స్థితమై ఉన్న మీలో గమనించి చూసినంత మాత్రాన మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ తమ జీవిత వ్యక్తీకరణల్లో అవి ఎలాంటివైనా ఆనందాన్ని అపరిమితంగా పొందుతున్నారన్న ఎరుక మీలో ఏర్పడే తీరుతుంది మాస్టర్. Student, may I ask one more question? You said that I have been different people in other lives. I was wondering if you could tell me how I was in my past lives. స్టూడెంట్ అంటాడు, మరో ప్రశ్న అడగొచ్చా రామ్తాజీ? ఎన్నో విభిన్న వ్యక్తిత్వాలతో ఎన్నో జన్మల్లో నేను ఉన్నానని మీరు అన్నారు. గత జన్మల్లో నేను ఎవరినో తెలుసుకోవాలని ఉంది, చెబుతారా దయచేసి? Ramtha, Master, if ever we hold audience to bring forth in explicit detail all of your records, as they are termed, we would be here into your next life. Your lives have numbered
20,346.5. So, to tell you of your past, you must decide which time, which land, which illusion, then we could bring it forth. రామ్తా అంటాడు, విపులంగా మీ చరిత్ర అంతా చర్చించుకుంటూ కూర్చోవాలంటే ఈ జన్మ సరిపోదు మాస్టర్. 20,146 జన్మల చరిత్ర ఉంది మీకు. అది కుదిరే పని కాదు. కాబట్టి మీరు ఏ సమయంలో, ఏ స్థలంలో, ఏ మిథ్య గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నిర్ణయిస్తే ఆ జన్మను మనం చర్చలోకి తీసుకురావచ్చు. You know, Master, I have found that many of those who consider this life to be mundane or unfeeling often revel in the past, for they see that perhaps the past holds for them a vibrancy of life, or the esteem they feel they are lacking, and they fantasize about their past in a most romantic, heroic fashion. For when life here is dull and boring, they can always include that they were very heroic in battle and left many women behind weeping for them. And when they did return, the whole town turned out in a celebration that lasted for aeons, or they were more beautiful than any woman in the world at that particular time, and had every man as a lover in those days. ఈ జీవితం మరీ లౌకికంగా, స్తబ్దంగా, నిస్సారంగా ఉందని అనుకుంటున్న వాళ్ళే ఎందరో గతమే గొప్పదైనదని ఎప్పుడూ వాగుతూ ఉంటారన్న విషయాన్ని నేను గ్రహించాను. జీవిత స్పందన ఇప్పటికంటే గతంలోనే రమ్యంగా ఉండదేమో. ఇప్పుడు కొరవడిన గొప్పతనం గత జీవితంలోనే మహోత్కృష్టంగా తమకు ఉండేదేమోనని వాళ్ళు అనుకుంటూ చిత్ర విచిత్రంగా గతానికి రంగుల్ని పులుముతూ శౌర్యవంతం చేస్తూ ఓ ఘనకీర్తిని తమ గత జీవితాలకు ఆపాదించుకుంటూ ఉంటారు. ఇక్కడి తమ ప్రస్తుత జీవనం మహా మందకొడిగా, మరీ విసుగ్గా సాగుతూ ఉన్న స్థితిలో గతంలో జరిగిన పోరులో తాము ఎంతటి సూరులో, తమ రాక కోసం ఎందరు చూస్తూ, ఎందరు అతివలు వలవల విలపిస్తూ ఉండేవారో, యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విజయోత్సవం యుగాల పర్యంతం ఎలా కొనసాగిందో ఊహించడమే. తనను మించిన మహా సౌందర్యవతి మరొక్కతే అప్పట్లో ఎలా లేదో, ఊళ్ళో మగాళ్ళందరూ తనంటే ఎలా పడిచచ్చే వాళ్ళో ఊహించడమే ఎంత బాగుంటుంది. Now I will tell you this for all to understand. You have all lived many lives, and those lives have been illustrious and romantic, rich and barbaric, famous and infamous. But all that you were in your past is not as grand as you are now. In this now, you are the greatest you have ever been, Master, for you are the cumulative knowledge and experience of all the lives you have ever lived. The now, Master, is the purpose for all that was. ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని అందరూ గ్రహించి తీరాలి. మీరందరూ ఎన్నెన్ని జన్మల్లోనూ జీవించి ఉన్నవారే. గొప్పవే, దివ్యమైనవే, అద్భుతకరమైనవే, నికృష్టమైనవే, మొరటువే, ప్రఖ్యాతమైనవే, అపఖ్యాతి పాలైనవే అవన్నీ. కానీ అవి ఎంతటివైనా, ఇలాంటివైనా ప్రస్తుతం మీకు ఉన్న ఈ జన్మతో అవేవి సరితూగవు. మీరు ఇప్పుడు ఉన్నంత గొప్పగా మరే గత జన్మల్లోనూ లేరు. ప్రస్తుత వర్తమానంలో ఎప్పుడూ లేనంత అత్యంత మహోన్నతులై మీరు ఉంటున్నారు మాస్టర్. జన్మ పరంపరల్లో, జీవితాలన్నింటిలో సముపార్జించి
పోగు చేసుకున్న ప్రజ్ఞ సర్వస్వమే, అనుభవ సర్వస్వమే ప్రస్తుతంలో మీరై ఉన్నారు కనుక గతంలోని సర్వస్వానికి ఆశయం ఈ ప్రస్తుత వర్తమాన క్షణమే మాస్టర్. You have never been better than you are now. No matter the disguise or the illusion or the experience for that which you possess in wisdom, knowingness, and love. You have grandeur now than you ever had. If I were to advance you into 5 lives before this one, you would not even know who you were because you have refined the element called self to a point beyond the recognition of what it once was, of the lives which you once lived. If they were to look upon you this day, they would call you gallant, a genius, a heretic. They would call you possessed because your understanding is far greater than what it was in those days. ఎలాంటి వేషాలను మీరు వేసి ఉన్నా, ఎటువంటి పాత్రలను మీరు ధరించి ఉన్నా, ఎలాంటి భ్రమల్లో మీరు జీవించి ఉన్నా, ఎటువంటి అనుభవాలను మీరు పొంది ఉన్నా, ఇప్పుడు ఉన్నంత మహోన్నతంగా మరి ఎప్పుడు మీరు లేరు. మీకు ఇప్పుడున్నంత ప్రజ్ఞ, గ్రహించే తత్వం, ప్రేమతత్వం గతంలో మీకు ఎప్పుడూ లేవు. 5 జన్మల తిరోగమనాన్ని మీకు ఇప్పుడు నేను కల్పిస్తే అప్పుడు మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు. ఎందుకంటే స్వయమే అయి ఉన్న మీ ఆత్మ మూలాన్ని గుర్తుపట్టలేనంతగా మీరు ఇప్పుడు శుద్ధి చేసుకొని ఉన్నారు కనుక ఇప్పటి మిమ్మల్ని మీ గత జన్మల్లోని మీరే చూడగలిగితే మీరు పురుషోత్తములని, మహామేధావులు అని, మహా సంస్కర్తలు అని అప్పటి మీరే కీర్తిస్తారు. ఓ దైవం ఆవహించి ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు. అప్పటి మీరు గతంలోని మీకు ఆనాటి అవగాహన కన్నా ఎంతో మహోన్నతమైన మహాప్రజ్ఞ మీకు ఉంటుంది కనుక. It is unwise to look to who you were in your past. When you look back to your past for answers, you will never experience this moment of life and the answers that it holds for your future. For you will be too busy with your head backwards to see the now when it comes. You are curious about who you have been before, Master, yet you don't even know who you are now. గతంలో మీరు ఎవరన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించడం నిజంగా ఓ అవివేకమే. సమాధానాల కోసం గతంలోకి వెన్ను తిరిగి చూస్తున్న మీరు ఇప్పుడు ఉంటున్న ఈ జీవిత క్షణాన్ని ఎప్పటికీ అనుభవించలేరు. మీ భవిష్యత్తు కోసం అది మీకు అందిస్తున్న సమాధానాన్ని ఎప్పటికీ అందుకోలేరు. వెనక్కు తల తిప్పి చూస్తున్న మీ ధ్యాస పూర్తిగా గతం మీదే లగ్నమై ఉండి అరుదించి వచ్చిన ఈ వర్తమానాన్ని ఏమాత్రం మీరు దర్శించలేరు. కాబట్టి గతంలో మీరు ఎవరన్న కుతూహలంతో ఉంటున్న మీకు కనీసం ఈ వర్తమానంలోనైనా ఎవరు మీరు అన్న విషయం తెలుసుకోకుండానే పోతూ ఉంది కదా. It is good to know we have lived before, for that gives us hope for our tomorrows. But the fundamental beauty that lived all of those experiences is still sitting quiet, pondering, waiting to be awakened to the realization that it is a great God that has the power and the option to create its life and fulfill itself however it chooses. గతంలో మనం ఉండే వాళ్ళమని తెలుసుకోవడం మంచిదే. మనకు భవిష్యత్తు కూడా ఉంటుంది అని ఆశించడానికి అది ఉపయుక్త అవుతుంది కాబట్టి. కానీ ఆ జీవితానుభవాల సర్వస్వాన్ని సొంతం చేసుకొని ఉన్న మీ ఆ ఆత్మల మహాసౌందర్యం స్వీయ అధ్యయన వశమై వాంఛిత వైవిధ్యంతో జీవితాన్ని సృష్టించి
సాఫల్యాన్ని సిద్ధించుకోగల శక్తి సామర్థ్యాలున్న మహాదైవం స్వయంగా నేనే అన్న ప్రజ్ఞ జాగృతం కోసం నిరీక్షిస్తూ సుప్రతిష్టమై మీలోనే ఇప్పటికీ ఉంటుంది. Learn to live in this now. Nows are virgin. They are permissive. They are permissive moments. You make the virgin moments whatever you declare it to be through your attitude. You can be displeased, pained, sorrowful, miserable, all in the moment. Or in the next moment, you can change your attitude and become lovely and free, enticing, happy, and full of joy and exuberance in the moment. And in the next moment to come, which is unaffected by the previous two, you can become somber, brilliant, dedicated, remorseful, whatever you desire. ఈ వర్తమాన క్షణంలోని జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. ప్రస్తుత క్షణాలు పరమ పవిత్రాలు. ఎలా మలుచుకుంటే అలా తయారవగల సమయావకాశాలు అవి. మీ వ్యక్తిత్వపు తీరులో అవి ఎలా ఉండాలని మీరు కోరుకుంటే అలాగే ఆ క్షణాలు తయారవుతాయి. కోపంతో బుసలు కొడుతూ, బాధపడుతూ, దుఃఖపూరితాలై అతి దైన్యంతో ఓ క్షణాన్ని మీరు గడపవచ్చు. మరో క్షణంలో మీ వైఖరిని మార్చుకొని ఎంతో మనోహరంగా, హాయిగా, ఉత్సాహంతో, సంతోషంతో, తృప్తితో, అతిశయంతో ఉండవచ్చు. ఇంకో రాబోయే క్షణంలో గడిచిపోయిన 2 క్షణాల వల్ల ఏమాత్రము తీర్చిదిద్దబడని ఆ మరో క్షణంలో చిత్రాకాంతులుగాను, శోభాయమానంగాను, అంకిత భావంతోనూ, పశ్చాత్తాపం పడుతోనూ మీరు కోరుకున్న విధంగా ఉండవచ్చు. What is important, Master, is to know who you are now and do something about being happy in this life. If you wish in a future life to have the ability to remember this one, make each moment a memorable one that will always remain lively in your soul. If you wish to live into infinity, you must first learn to live each moment fully. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరు ఎవరన్న దాన్ని గ్రహించి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించడం మాత్రమే మాస్టర్. మీ మరు జన్మలో కూడా ఈ జన్మ జ్ఞాపకాలు నిలిచి ఉండాలని మీరు అనుకుంటున్నట్లయితే రాబోయే క్షణాలన్నిటినీ గుర్తుండిపోయేలా మీరు నిర్మించుకొని మీ ఆత్మలో అవి సజీవమై ఉండేట్లు చేసుకోవాలి. అనంత తత్వంలో జీవితాన్ని గడపాలి అనుకుంటే మొట్టమొదటగా ఈ ప్రస్తుత క్షణపు సంపూర్ణ జీవనాన్ని మీరు నేర్చుకొని తీరాలి. Student, could you tell me perhaps what you see in my future? Ramtha. Who will you be in your future? You will always be you. Though the eyes and the color of skin and the mask will change, you will always be you. You will always have the same soul and the same God spirit of your being. You will be in your next life, whatever illusionary character you decide to portray. And if it is upon this plane, you win. Go through the birth process and create the fruit of the womb according to your own particular design and see that it fulfills whatever game and illusion you have destined for yourself in that existence. Or you can simply be without the illusion and go on to the grandeur lane of understanding. Learn to live in the now, Master.
Be grand in this life and experience you. Ride the wind, sail a thought to the moon, lay a splendid thought on the sun, so that it will know who you are. Sit upon a star, speak to the water. That is all you. It is all God. It is all life. Student, thank you. I have one last question. Could you tell me which plane I am progressing to? స్టూడెంట్ అను కృతజ్ఞుని రామ్తాజీ. ఓ చివరి ప్రశ్న, ఏ తలానికి నేను ఎదుగుతున్నానో చెబుతారా? Ramtha, to God, Master, you are progressing towards your Godship. You are refining your Godship. You came here as a God, embroiled yourself in the flesh, into hunger and heat and cold and territorial boundaries, and have forgotten about the divinity, the power, the all-consuming, all-wise intelligence that you are, that has caused your link to this plane, which is also progressing to the seventh. రామ్త, దివ్యతలానికి మాస్టర్, దివ్య దైవత్వంలోకే మీరు పురోగమిస్తున్నారు. మీ దివ్యత్వాన్నే మీరు దివ్యంగా సంస్కరించుకుంటున్నారు. దివ్యులై భూమి మీదకు వచ్చి చలికి వణుకుతూ దేశపు తెల్లల మధ్య అల్లాడుతూ మీ దివ్యత్వాన్ని, మీ మహాశక్తిని, సర్వజ్ఞ ప్రజ్ఞను మరిచిపోయారు. అందువల్ల ఈ భూతలంతో ఓ బలీయమైన బంధం ఏర్పడింది. ఆ బంధమే సప్తమ ప్రజ్ఞాతలంలోకి మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. You are progressing to the seventh understanding, which is knowing God in all things. And the height of that knowingness is the giver of that knowingness, which is you completely. సప్తమ ప్రజ్ఞాతలంలోకి మీరు పురోగమిస్తున్నారు మాస్టర్. సర్వస్వంలో దైవాన్ని చూడగలిగే తత్వమే అది. ఆ సప్తమ తల ప్రజ్ఞా పరాకాష్ఠే ప్రజ్ఞా ప్రదాత. సంపూర్ణంగా అదే మీరు మాస్టర్. Student, so be it. స్టూడెంట్ అంటారు, మీ దీవెనే ఫలించాలి రామ్తాజీ. Ramtha, and so it shall be. రామ్తా అంటాడు, మీ సంకల్పమే సిద్ధిస్తుంది మాస్టర్. The signs of knowing. ప్రజ్ఞా విజ్ఞానం. You have the ability to know something there is to know. That is what your brain was designed for, so that a God living on a physical plane in a physical body could experience and understand whatever dimension of God he desired, seen through three-dimensional forms. Ramtha. సర్వస్వాన్ని గ్రహించే సామర్థ్యం స్వతసిద్ధంగానే ఉంది మీకు. గ్రహించాల్సిన జ్ఞాన సర్వస్వం అంతా ఆ దివ్య మానసంలోనే ఉంది కనుక ఆ దివ్య మానసం ఓ గుండెలాగే కొట్టుకుంటూ ఆ జ్ఞానాన్ని మీలోకి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది కనుక. There are many upon your blessed plane who are struggling arduously to be enlightened, as it were, a most worthwhile thing to be. Yet there are few who truly understand what that term means. To be enlightened simply means to be in light of, to have knowledge of, to have knowledge available to you so that you can apply it however you choose. ఈ పుణ్యభూమి మీద కఠోర సాధనతో పురుషార్థమైన ప్రజ్ఞా ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ
ప్రజ్ఞాప్రాప్తి అంటే అసలు అర్థం ఏమిటో అతి కొద్ది మందికి అవగతమై ఉంది ఇక్కడ. ప్రజ్ఞను ప్రాప్తించుకోవడం అంటే జ్ఞానపు వెలుగులో ఉండడం అనేదే అసలు అర్థం. మహోత్కృష్టమైన మహాజ్ఞాన సర్వస్వాన్ని గ్రహించి తద్వారా లభించిన ఆత్మ ప్రకాశంతో ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో వివేకభరితంగా వినియోగించుకోగల స్వేచ్ఛను పొందడం అన్నదే ప్రజ్ఞాప్రాప్తికి పరమార్థం. How do you become enlightened? Not by being anointed. The only way you become enlightened is by allowing thought to enter into your thought process, embracing it into emotion, and experiencing it into wisdom. ఆ ప్రజ్ఞాప్రాప్తి మీకు ఎలా ప్రాప్తిస్తుంది? ఓ అభ్యంగన స్నానంతో, ఓ మూర్తి అభిషేకంతో ఆత్మవిద్య అన్నది ప్రాప్తించదు. మీ ఆలోచన సంవిధానంలోకి ఆలోచనను స్వీకరించి ఆత్మానుభూతితో అనుభవించి అర్థం చేసుకొని వివేకాన్ని పొందడమే ప్రజ్ఞాప్రాప్తికి ఏకైక మార్గం. Why is knowledge important? It is your grandest treasure, for when all else has been taken from you, what has not been taken from you and never can be is the knowledge that gives you the ability to create again. When you have knowledge, you have freedom. You have options. When you have knowledge, you can build kingdoms unlimited. When you have knowledge, there is nothing to fear. For then there is no thing, no element, no principality, no understanding that can ever threaten or enslave or intimidate you. When fear is given knowledge, it is called enlightenment. జ్ఞానానికి ఆ ప్రాముఖ్యత ఎందుకుంది? జ్ఞానమే నీ మహాద్భాగ్యం. మీ సర్వ సంపదలు మిమ్మల్ని వీడిపోయినా మీ నుంచి ఎప్పటికీ తొలగిపోనిది, మరెవ్వరికి హస్తగతము కాలేనిది, అన్నిటినీ పునఃసృష్టించగలిగే సామర్థ్యాన్ని మీకు పరికల్పించేది జ్ఞానం మాత్రమే. కనుక జ్ఞానం మీ సొంతమై ఉన్నప్పుడు స్వతంత్రము, ఎంచుకోగల స్వేచ్ఛావకాశాలు కూడా మీ సొంతమై ఉంటాయి. మహా సామ్రాజ్యాన్ని సైతం సృష్టించుకోవచ్చు జ్ఞానంతో. జ్ఞానులై మీరుంటే ఏ భయాలు మీకు ఉండవు. జ్ఞానం మీ సొంతమై ఉన్నప్పుడు మిమ్మల్ని బెదిరించగల, బానిసల్ని చేయగల, భయపెట్టగల ఏ విషయాలు, ఏ అంశాలు, ఏ అధికారాలు, ఏ అవగాహనలు ఏనాటికి ఉండవు. జ్ఞానం ఏర్పడినందువల్ల ఉద్భవించిన అభయాన్ని ప్రజ్ఞ అంటాం. కాంతి ఏర్పడి కారు చీకట్లు తొలగినట్లు జ్ఞానం ఏర్పడి భయాలు తొలగడమే ప్రజ్ఞాప్రాప్తి. Knowledge allows your mind to reason and contemplate beyond what you already know. It permits you to see further into the knowingness of all things that are and to grow in your capacity to receive even greater knowledge. Knowledge urges you to expand yourself, to seek an ever-broadening identity to become. In that, it takes you from the boundaries of a limited life into a more unlimited expanse. Through knowledge and adventure into learning, you become heightened in simplicity, and in that simplicity you will find peace in being and the joy of life. సహేతుకంగా యోచింపజేసి తెలిసి ఉన్న దానికన్నా అతీతంగా ధ్యానింపగలిగే అవకాశాన్ని జ్ఞానం కల్పిస్తుంది. తరచి చూస్తే సర్వస్వాన్ని గ్రహించే మీ బుద్ధి సూక్ష్మతను, ధారణా శక్తిని మరింత పెంచి మరింత ఉన్నత జ్ఞానాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని జ్ఞానం మీకు కల్పిస్తుంది. మరింత విస్తృతులయ్యేందుకు, మరింత
పరివ్యాపకమైన గుర్తింపు కోసం యత్నించడానికి, జ్ఞానమూర్తులుగా తయారవ్వడానికి జ్ఞానం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణలో సంకుచిత జీవితపు పరిధుల్ని దాటింపజేసి అనంత జీవిత సర్వస్వంలోకి ఆ జ్ఞానమే మిమ్మల్ని తీసుకెళ్తుంది. జ్ఞానం ద్వారా నేర్చుకోవాలనే ఉత్సాహంతో, సాహసం ద్వారా మహోత్కృష్టమైన అతి సామాన్య స్థితిలో మీరు మహోన్నతులవుతారు. ఆ ఆ సాధారణ వినమ్ర స్థితిలో ఆత్మశాంతిని, జీవితానందాన్ని మీరు ప్రాప్తించుకుంటారు. Now I wish to give you an understanding of science of knowing. How you have the ability to know all things. Why is that important? Because whatever you know, you will become. And when you learn how to know all things that are, you become all that is, which is God. Completely unlimited knowingness, unlimited life, the totality of thought. And in that, you are once again the unlimited freedom and joy of being. ఇప్పుడు మీరు ప్రజ్ఞా విజ్ఞానాన్ని గురించిన సమగ్ర అవగాహనను అందించాలన్నదే నా ప్రగాఢ వాంఛితం. సర్వస్వాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం ఎలా మీకు ఏర్పడి ఉంది? ఎందుకుంది దానికంత ప్రాముఖ్యత? ఎందుకంటే దేన్ని మీరు తెలుసుకుంటారో ఆ స్వరూపాన్ని మీరు సంతరించుకుంటారు కనుక. విషయ సర్వస్వాన్ని ఎలా గ్రహించాలో నేర్చుకున్న మీరు ఆ ఉనికి సర్వస్వంగానే తయారై తీరుతారు. అదే పరిపూర్ణ దైవం, అదే అనంత ప్రజ్ఞ, అదే అనంత జీవనం, అనంతాలోచన సర్వస్వం. ఆ ప్రజ్ఞలో మీరు మళ్ళీ పరిమితులు కాని స్వేచ్ఛే, అవధులు లేని మహదానందమే అయి ఉంటారు ఉనికిలో. To understand how you can know all that is, you must first understand that not only does everything exist from thought, which is the mind of God, but everything emanates the thought of its being back to the mind of God. ఉనికిలో ఉంటున్న విషయ సర్వస్వాలని ఎలా మీరు తెలుసుకోగలరన్న విషయాన్ని అర్థం చేసుకునే ముందు, ఆలోచన సర్వస్వంలోంచే సర్వ విషయాలు ఉద్భవించాయి అన్న విషయాన్ని, ఆ ఆలోచన సర్వస్వమే దివ్య మనసం అన్న విషయాన్ని గ్రహించడంతో పాటు, ఉనికిలో ఉంటున్న సర్వస్వము తమలోంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనలన్నింటినీ మళ్ళీ ఆ దివ్య మనసంలోకి పునః ప్రసారం చేస్తూ ఉంటాయన్న విషయాన్ని సైతం చక్కగా గ్రహించాల్సి ఉంటుంది. Everything has a light field surrounding it. There is nothing that exists that is not surrounded by a corona of light, for that holds the image of thought and creates the ideal into the form called matter. Through that light field, each thing emanates the thought of its being back into what is termed consciousness flow, or the river of thought, which is the mind of God. సృష్టిలో ఉంటున్న ప్రతి విశేషాన్ని ఆవరించి ఓ కాంతి క్షేత్రం ఉంటుంది. ఓ కాంతి క్షేత్రం ఆవరించి ఉండని వస్తువు కానీ, జీవి కానీ సృష్టిలో ఒక్కటి కూడా లేనే లేదు. ఓ ఆలోచనను ప్రతిబింబించే తత్వంతో కాంతి ఉంటూ ఆశయ స్వరూపమైన భౌతిక పదార్థాన్ని సృష్టిస్తూ ఉంది కనుక, సృష్టిలోని ప్రతి అంశము తన ఉనికిలో చేస్తున్న ప్రతి ఆలోచనను ఆ కాంతి క్షేత్రం ద్వారా మళ్ళీ చైతన్య స్రవంతిలోకి, సంకల్ప ఝరిలోకి, దివ్య మానసంలోకి పునఃప్రసారం చేయగలుగుతూ ఉంటుంది. Look at the carpet, the plane, the light, the leather in your shoes. Look at your hand, another entity. What do these things have in common? They are all existing, and by virtue of their existing,
Each emanates from its being not only the thought of its being, but also its awareness of everything else around it. It is called collective perception. As the carpet is aware of the color that are in it and who is sitting upon it, or as the plant is aware of the room, that awareness is emitting through the light of its being into the flow of consciousness. And each moment that awareness will change. For God, the river of thought in which everything exists is ever expanding and ever moving. ఈ తివాచి నీ ఆ మొక్కను ఈ దీపాన్ని మీరు తొడుక్కున్న చెప్పు తోలును ఓసారి గమనించి చూడండి. మీ చేతి వంకో మరో మనిషి వంకో చూడండి ఓ మారు. వీటన్నిటిలోనూ ఉన్న ఓ సారూప్య లక్షణం ఏమిటి? సృష్టిలో అవన్నీ ఉంటూ ఉండడమే ఆ లక్షణం. అవన్నీ ఈ సృష్టిలో ఉన్నంత మాత్రాన తమ ఉనికిలో స్వయంగా చేస్తున్న ఆలోచనలే కాకుండా తమ చుట్టూ ఉంటున్న విషయాల మీద ధ్యాసాత్మకమైన ఎరుకను కూడా తమలోంచి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి. దాన్ని తెలుసుకోవడమే సామూహిక ప్రజ్ఞా పరిగ్రహణం అంటాం మనం. తాను ఏ రంగులో ఉందో తన మీద కూర్చొని ఉంటున్నది ఎవరో గ్రహించగలుగుతున్న తివాచి తాను ఉంటున్న గదిని గ్రహిస్తున్న మొక్క తమ ఉనికిని కాంతి క్షేత్రంలోంచి చైతన్య స్రవంతిలోకి తమ ఎరుకను ప్రసారం చేస్తూనే ఉంటున్నాయి. విషయ సర్వస్వపు ఎరుక అనుక్షణము పరివర్తమవుతూనే ఉంటుంది. దివ్య మానసము యావత్కృష్టికి ఆలవాలము అయి ఉన్న ఆ సంకల్ప ఝరి అనంతంగా పరివ్యాప్తిస్తూ నిరంతర ప్రవాహమై ఉంటుంది కనుక Every star system, every particle of dust, every entity seen and unseen from this and all other universe emanates the thought of its being into the mind of God, for that is where it came from. Everything emanates back to thought. That is how everything is known. ఈ విశ్వాంతరంలోని మిగిలిన విశ్వ సర్వస్వంలోని దుర్గోచరమవుతున్న అగోచరంగా ఉన్న ప్రతి తారామండలము, ప్రతి దుమ్ము కణము, ప్రతి జీవము తమ ఉనికిలోని స్వీయ ఆలోచనల సర్వస్వాన్ని మళ్ళీ తమ జన్మస్థానమైన దివ్య మనసంలోకి పునః ప్రసారం చేస్తున్నాయి. సర్వస్వంలోంచి వెడుతున్న సర్వ ప్రసారాలు మళ్ళీ ఆలోచన సర్వస్వంలోకి తిరిగి చేరుతున్నాయి. సర్వజ్ఞ ప్రజ్ఞ ప్రాప్తించే పద్ధతి ఇదే. విషయ పరిజ్ఞానం ఏర్పడే పద్ధతి ఇదే. How do you have the ability to know all there is to know? Your physical body is surrounded by a wonderful light field called the aura or auric field. The aura is the light field that surrounds and holds together the matter of your embodiment. Through the means of Kirlian photography, your scientists have already photographed the first coronal field of the aura. Yet there are still greater electromagnetic fields that surround your body. For the aura extends from the density of electricity. The blue corona that surrounds the body into the infiniteness of thought. స్థితిలో ఉన్న విషయ సర్వస్వాన్ని గ్రహించగలిగే సామర్థ్యం ఎలా మీకు ప్రాప్తిస్తుంది? మీ భౌతిక శరీరాన్ని ఆరా అనబడే ఓ అద్భుత తేజ క్షేత్రం ఆవరించి ఉంటుంది. మీ శరీరాన్ని ఆవరించి ఉంటున్న ఆ కాంతి క్షేత్రమే మీ భౌతిక స్వరూపాన్ని ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతోంది.
క్రిలియన్ ఫోటోగ్రఫీ అనే ఓ నవీన సాంకేతిక ఛాయాగ్రహణ తంత్రంతో ఇప్పటి మీ శాస్త్రజ్ఞులు మీ దేహపు ప్రాథమిక కాంతి క్షేత్రపు వర్ణ చిత్రాలను తీయగలిగారు. ఇప్పటి శాస్త్రజ్ఞులు గ్రహించగలుగుతున్న జ్ఞానం కన్నా గొప్ప పరిధులు మీ కాంతి క్షేత్రాలకు ఉన్నాయి. మీ దేహాన్ని ఆవరించి ఉంటున్న లేత నీలివర్ణపు కాంతి క్షేత్రం విద్యుత్ సాంద్రత నుంచి అనంత ఆలోచన సర్వస్వం వరకు పరివ్యాపించి ఉంటుంది కనుక. Yes, The ma'am. aura. Yes. Yes. So, thanks to Ramtha ji. సో ధ్యాన స్థితిలో అలాగే కొనసాగుతూ ప్లీజ్ కంటిన్యూ యువర్ మెడిటేషన్. జస్ట్ అబ్జర్వ్. ప్రస్తుతం ఏం జరుగుతుందో గమనిద్దాం. ఆ శక్తి ఏ విధంగా ప్రవహిస్తుందో గమనించండి. ఈ శరీరము ఏ విధంగా ఒక శక్తి చేత నడిపించబడుతుందో గమనించండి. మీ ఆలోచన ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందో చూడండి. ఈ వర్తమాన క్షణంలోని జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. ఈ వర్తమాన క్షణంలోని జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. ప్రస్తుత క్షణాలు పరమ పవిత్రాలు. ప్రస్తుతం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ క్షణాలు పరమ పవిత్రాలు. ఎలా మలచుకుంటే అలా తయారవగల సమయావకాశాలు అవి. ప్రస్తుత క్షణాలు పరమ పవిత్రాలు. ఎలా మలచుకుంటే అలా తయారవగల సమయావకాశాలు. దే ఆర్
permissive moments. Learn to live in this moment. Learn to live in this now. Enjoy the now moment. ప్రస్తుత క్షణంలో ఉండడం, ఆ క్షణాన్ని పరిపూర్ణంగా అనుభవించడం, అనుభూతి చెందడం. మీ శరీరాన్ని ఏది నడిపిస్తుంది, మీ శరీరంలో శక్తి ఏ విధంగా ప్రవహిస్తుంది, ఆ ప్రవాహాన్ని గమనించండి. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సృష్టిస్తున్నారా, లేకపోతే ఎవరైనా ఇస్తున్నారా? ఆలోచన రావడం ఏంటి? ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? ఏది లేకుండా ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఆలోచన రావడానికి మూలం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నేను ఏం అవడానికి వచ్చాను, ఇప్పుడు ఏం అయ్యాను, ఎలా వచ్చాను, ఇప్పుడు నా జీవితంలో ఎంతవరకు నేను అది సాధించగలిగాను, ఇంకా ఎంత సాధించాలి, ఎలా జరుగుతుంది ఇదంతా? ఈ క్షణంలో మీరు ఏదైతే పొందుతున్నారో అదే మీరు. ఈ క్షణం మీ దివ్య మానసంలో ఏం జరుగుతుందో అదే సృష్టిస్తున్నారు మీరు. అక్కడ సృష్టి జరుగుతుంది, బాగా గమనించండి. ఈ క్షణంలో మీరు ఏం గమనిస్తున్నారో, ఏం అనిపిస్తుందో అదే జరుగుతుంది. లివ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. అద్భుతం జరుగుతుంది ఇప్పుడు. అద్భుతం ఎలా ఉందో గమనించండి. లాస్ట్ 1 minute. ఇప్పుడు ఏదైతే మీరు సృష్టిస్తున్నారో అదే మీ సృష్టి. ఇక్కడ జరుగుతుంది సృష్టి. మీ దివ్య మానసంతో మీరు అనుసంధానించబడి ఉన్నారు. ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్న మీరు ఇప్పుడు ఆ దివ్య మానసంతో అనుసంధానించబడి, ఆ దివ్య మానసంలో మీరు ఒక సృష్టి చేస్తున్నారు, ఒక సంకల్పం చేస్తున్నారు, లేదా ఒక ఆలోచన వస్తుంది. అదే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది మీ జీవితం. ఎస్. చివరి 30 సెకండ్లు. దీన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ దివ్య మానసంలో ఏదైతే జరుగుతుందో, దేని గురించి అయితే వస్తుందో అదే జరుగుతుంది. మీరు
క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే క్రియేట్ చేయబడుతుందా, లేకపోతే మీరు ఇంకా ఏదో చేయాలనుకుంటున్నారా? దీని మీదనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యువర్ నౌ. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే మీ జీవితం. ఎస్ మాస్టర్స్. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుని హాయిగా ప్రశాంతంగా ఆనందంగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ. లవ్ యూ. ఎస్, ఆ ప్రజెంట్ మూమెంట్ లో మీరు ఏం చేశారో, ఏమనిపించిందో షేర్ చేసుకోండి, చూద్దాం. దట్ ఈస్ యువర్ లైఫ్. అదే ఉంటుంది మీ లైఫ్ లో. ఇప్పుడు ఏదో వచ్చిందో మీ లైఫ్ లో, ఏమనిపిస్తుందో అదే జరుగుతూ ఉంటుంది. ఎస్, చెప్పండి చూద్దాం. ప్రశాంతంగా అన్ని అలజడుల నుంచి బయటకు వచ్చి మొమెంట్ నిమిషానికి నిమిషానికి రిఫైన్మెంట్ చేసుకుంటూ వచ్చినటువంటి లైఫ్ ఇది. అలా అనిపిస్తుంది. శుద్ధమైనటువంటి సత్యంతో నేను కలిసి ఉన్నాను అనేటువంటి ఒక అవగాహన దీంట్లోకి వచ్చింది మాస్టర్. ఎస్, ఎక్సలెంట్. సో సరిత మాట్లాడుతున్నారు యుఎస్ నుంచి. ఎస్ మా, హ్యాండ్ రైజ్ చేసి. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం గురువు గారు, నారాయణ గురువు గారు. ఇది ప్రజెంట్ మూమెంట్ లో ఉంటూ ఎప్పుడు సంతోషంగా ఉండి ధ్యానం చేస్తూ ఉండాలి. అందరికీ ధ్యానం చెప్పాలి. అదే అనుకున్నా మాస్టర్ గారు. అదే వచ్చింది నాకు అప్పుడు ఆ టైంకి. థ్యాంక్ యూ మాస్టర్ గారు. వెరీ గుడ్. ఎస్ ఎస్, నాథ్ గారు ఏమనిపించింది? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఏం గుర్తొచ్చింది మీకు? నాకు ఒకటే ఒకటి. ఎస్, అప్పులు తీరాలి అంతే. ఎస్, అదొకటే వచ్చింది. అదే వచ్చింది. ఎస్, అదే వస్తుంది. వెరీ గుడ్. సో మీరు దేని గురించి అయితే పదే పదే ఆలోచిస్తున్నారో అదే వచ్చింది. వెరీ గుడ్. సో ఆ ప్రజెంట్ మూమెంట్ లో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి సంబంధించినటువంటి క్రియేషనే జరుగుతుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్. ఈ ప్రస్తుతానికి మించిన అమోఘమైన అవకాశము వేరే ఎక్కడా లేదు. ఈ ప్రస్తుతము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ లైఫ్ లో లేదు, అంతకు ముందు లైఫ్ లో లేదు. ఎన్ని లైఫ్ లో జీవించాను నాకు చెప్పండి లేదు అసలు. ఆయన చెప్తారు 2,50,000 అర జీవితాలు నువ్వు జీవించావు. ఎన్నింటే చెప్పమంటావు? ఏ స్థలం గురించి నేను చెప్పమంటావు అని అంటే ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఒక జీవితమే సరిపోదు అని చెప్పాడు రామ్తాజీ. 20,360. కాబట్టి ఎవ్రీ మినిట్ మనం 20,360 ఇన్ని జీవితాలు జీవించి ఎవ్రీ మినిట్ రిఫైన్మెంట్ అవుతూ 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 మనము బియాండ్ రికగ్నిషన్ మారిపోయాం. వర్స్ట్ గా నేను ఉన్నాను అప్పుడు అని అంటాం. మనమే కనుక్కోలేము ఆ లైఫ్ చూస్తే కనుక. అందుకు ఈ క్షణమే పవిత్రమైనది, వెరీ పవర్ఫుల్ అన్నమాట. ఏది కావాలంటే అది మనం చేయొచ్చు, ఏది అనుకుంటే అది సంసిద్ధం చేసుకోవచ్చు. మన ఇష్టమే. టుడే ఇస్ దే బ్లాంక్ చెక్. నీ ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ వేసుకో ఈ క్షణంలో. సో రైట్.
ఇది టోటల్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ క్రియేషన్ అనేది సో ఒక మహా అద్భుతం. అక్కడ ఏం చేస్తామో అది క్రియేట్ అవుతుంది. అది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ లైఫ్ చాలా బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటుంది. అక్కడ తప్పనే ఉండొద్దు, ఆవేదన ఉండొద్దు, ఆందోళన ఉండొద్దు. అది ఏదైనా కానీ, ఆరోగ్యం కానీ, కుటుంబం కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, మీ బంధాల గురించి కావచ్చు, ఆర్థిక సంబంధాల గురించి కావచ్చు, మీ వ్యవహారం గురించి కావచ్చు, ఏదైనా కానీ అక్కడ మీరు ఎంత ప్రశాంతంగా క్రియేట్ చేస్తారో అదే క్రియేట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండి ఆ దివ్య మానస స్థితిలో ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, తెలివైన వాళ్ళు దాన్ని క్రియేట్ చేసుకుంటారు. లేకపోతే ఏమనుకుంటే అక్కడ కూడా ఇదే పెడతారు. ప్రజెంట్ మూమెంట్ లో కూడా కన్ఫ్యూజన్ ఉంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉంటే క్లారిటీ ఉంటుంది, సొల్యూషన్ ఓరియంటెడ్ గా ముందుకెళ్తూ ఉంటే సొల్యూషన్స్ వస్తాయి. అక్కడ కూడా ఒక మంచి సొల్యూషన్ ని మనం క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా నా స్థితి నుంచి నేను బయటపడతాను, నా సిచ్యుయేషన్ నుంచి నేను హ్యాపీగా బయటకు వస్తాను. మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అదే మన జీవితము. ఈ ప్రజెంట్ మూమెంట్ లో మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే మన లైఫ్, అదే మన ఫ్యూచర్ అవుతుంది. మన ప్రజెంట్ మూమెంట్ లో మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో ఆ క్రియేషన్నే మన ఫ్యూచర్ అయిపోతుంది. లేదు, కాదు, రాదు, చేయలేను, చెప్పలేను, తెలియదు, ఇలాంటివి కాకుండా ఖచ్చితంగా జరుగుతుంది, అవుతుంది, చేస్తాను, వస్తుంది, పొందుతాను, సాధిస్తాను, ఇలాంటి పదాలు ఉండాలి. అంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ క్రియేషన్ లో, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా చెప్పదలుచుకుంటే మీ అనుభవాన్ని ఆ ప్రజెంట్ మూమెంట్ లో మీరు ఏం ఆలోచించారో చెప్పండి, మీకేమనిపించిందో చెప్పండి. ఎస్ మా లక్ష్మీ చైతన్య, ఏమనిపించింది? కరుణ? మాస్టర్, డివైన్ మార్నింగ్ మాస్టర్. ఎస్ మా, ఏమనిపించింది? మాస్టర్ మాస్టర్ చెప్పండి. కొత్త కారు వచ్చింది, మా అబ్బాయి తీసుకొచ్చాడు. అనంత సంపద అనంత సంపద కూడా వచ్చింది మాస్టర్. ఆ క్షణంలో నా క్రియేషన్ లో అదే ఉంది మాస్టర్. వెరీ గుడ్, మంచి. మీరు అది కోరుకుంటున్నారు, అది అక్కడ ఉంది. అది మీరు క్రియేట్ చేశారా, ఆల్రెడీ అలా ఉందా? అంటే ఉంది, నా క్రియేషన్ కూడా ఉంది, రెండు అనిపిస్తున్నాయి మాస్టర్. ఉంది, ఆల్రెడీ ఉంది. మీరేం క్రియేట్ చేశారు? అదే మాస్టర్, ఇప్పుడు నేను చెప్పిందే నేను క్రియేట్ చేశాను. మా క్రియేషన్ కొత్త కారులో అనంత సంపద తీసుకొస్తున్నాడు, వచ్చాడు. వెరీ గుడ్. ఇంకొకటి ఆరోగ్యమస్తు, అది కూడా నేను ఒక నా అల్లుడికి సంబంధించిన దాని గురించి, అది కూడా నేను క్రియేషన్ చేశాను మాస్టర్. తనకు కొంచెం సంబంధించి. వెరీ గుడ్, సూపర్, గ్రేట్. అర్జున్ నా చిన్నల్లుడు, తన కోసం కూడా నేను తనకు చిన్న ఇబ్బంది ఉంది ఈ 2-3 రోజుల నుంచి. తనకు బాగుండాలని ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యమస్తు అనేది కూడా నా క్రియేషన్ లో ఉంది. ఎస్ మాస్టర్, అది వెరీ గుడ్. సో మీకు ఆ స్థాయి ఉంది, మీరు చేయగలుగుతారు మాస్టర్. పర్ఫెక్ట్ గా ఆ ప్రజెంట్ మూమెంట్ ని ఆ విధంగా మీరు
క్రియేట్ చేస్తున్నారు. వండర్ఫుల్. సో ఎస్ మాస్టర్. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అంటే చక్కగా చేస్తున్నారు. ఇది ఇలా ఉండాలి. నా మాటే శాసనం. ఎస్ ఎస్. నెక్స్ట్ లక్ష్మీ చైతన్య. మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. దట్ ఈస్ క్రియేషన్. చూడండి ఎలా ఉంటుంది. ఎస్ చెప్పం. కులాయప్ప గారు మీరేం చేశారు? వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇంతసేపు వినబడలా. ఇప్పుడు వినిపిస్తుంది. అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. చేస్తాను మాస్టర్. నేను ఒక బిజినెస్ కు సంబంధించిన థాట్ మాస్టర్. అది బిజినెస్ ది. దాని నుంచి వచ్చిన మనీ స్ప్రెడ్ చేస్తున్నాము, అంటే పంచుతున్నాను. అంటే నాకు తెలిసిన సర్కిల్ కొంతమందికి నీడ్ ఉంది, వాళ్ళందరికీ కూడా పంచుతున్నాను అన్నమాట వచ్చిన మనీని. అట్లా వచ్చింది మాస్టర్. మీరు క్రియేట్ చేశారా, ఆటోమేటిక్ గా అదే వచ్చిందా? అదే వచ్చింది మాస్టర్. అదే నేను క్రియేట్ ఏం చేయలేదు. నాకు అప్పుడు అంటే నేను మెడిటేషన్ లో ఉన్నాను కదా, అప్పుడు నాకు అది జరుగుతా ఉంది. అప్పుడు మీరు ఆ మాట అన్నారు, అప్పుడు నా మైండ్ లో ఉంది అదనమాట. అదే అది మాస్టర్. నేనుగా క్రియేట్ చేసింది కాదు. మీ క్రియేషన్ లో ఉంది. ఓకే. ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఉంది అన్నమాట. ఓకే ఓకే. వెరీ గుడ్. మంచిది. మీరు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. నెక్స్ట్. రైట్. మంచిదే చేశారు. గ్రేట్. ఆల్ ది వెరీ బెస్ట్. అందరికి పంచండి. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ పంచండి. రైట్. నెక్స్ట్ ఇంకెవరు? కులాయప్ప గారు. వినిపిస్తుందా మీకు? మీరు అన్మ్యూట్ చేసుకోలేదు. ఎస్. ఓకే రైట్. ఆయన అవైలబుల్ గా లేరనుకుంటా. సో ఆ విధంగా మనం మన క్రియేషన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం తెలుసుకుంటున్నామంటే మన గత జన్మలు ఏంటి, మనకి కర్మ ఎందుకు వచ్చింది, ఈ జీవితం ఎందుకుంది, ఇలాంటి వాటి మీద మన ప్రజెంట్ మూమెంట్ వెళ్ళిపోతుంది. బాగా అండర్లైన్ చేసుకోండి ఈ విషయాలని. మనకి రామ్తా మాస్టర్ ఏం చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు గతంలోకి వెళ్ళిపోతున్నారు. నేను గతంలో ఏంటి, అంతకుముందు ఏంటి, ఏం చేశాను, నాకు ఈ జీవితం ఎందుకు వచ్చింది, ఈ తల్లిదండ్రులు ఎందుకు వచ్చారు, ఈ ఆర్థిక పరిస్థితులు ఎందుకు వచ్చాయి, నేను ఇక్కడ ఎందుకు నష్టపోయాను, అది కాదు మీరు చేయవలసింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ప్రజెంట్ మూమెంట్ లో మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో లేదా కావాలని అంటే సంకల్పిస్తున్నారో అదే జరుగుతుంది. ఈ ప్రజెంట్ మూమెంట్ లో మీరు ఏం చేస్తున్నారు, గతం గురించి ఆలోచిస్తున్నారు. గతంలో నేను ఏమై ఉంటాను, ఏం సంపాదించాను, ఏం సాధించాను అంటే అరే ఆ లైఫ్ కంటే బెటర్ లైఫ్ ఇది. ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అంతకు ముందు కంటే ఇప్పుడు మీరు జీవిస్తున్న లైఫ్ అద్భుతమైనది. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి లైఫ్ ని మీరు పొందారు అనేది మాస్టర్ చెప్తున్నారు. ఎందుకంటే ఆ జీవితంలో నుంచి, గత జన్మ అనుభవాలలో నుంచి మీరు ఈ జన్మని తీసుకుని వచ్చారు. ఈ జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి వచ్చారు. మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రజెంట్ మూమెంట్ లో ఉండి జీవితాన్ని అద్భుతంగా జీవించమని చెప్తున్నారు. అంతేనా మాస్టర్? నారాయణ మాస్టర్.
మాస్టర్ అంతే అంతే. ఎందుకంటే అది గార్బేజ్, అది పాస్ట్ లైఫ్ ఇజే గార్బేజ్. ఎందుకు మళ్ళీ గార్బేజ్ లోకి వెళ్తారు అని చెప్పేసి అంటాడు రామరాజు. అవునవును. అది కళ్ళు కంపు వాసన అది. మాస్టర్ మీరు చెప్తుంటే మీ క్రియేషన్ లో ఏముంది అని చెప్తుంటే అది కనిపిస్తుంది మాస్టర్, మాకు మా క్రియేషన్ కనిపిస్తుంది మాకు. ఆ క్రియేషన్ లో మీరు ఉన్నారు, ఆ క్రియేషన్ చెయ్యండి. ఇక్కడ అద్భుతమైనటువంటి క్రియేషన్ జరుగుతుంది. ఈ 1 hour సెషన్ లో మీ క్రియేషన్ ని బాగా పదును పెట్టండి. మీరు క్రియేషన్ ఎట్లా ఉండాలి అంటే గతం గురించి ఉండొద్దు, భవిష్యత్తు గురించి ఉండొద్దు, దేని గురించి ఉండొద్దు. ఈ ప్రజెంట్ మూమెంట్ లో మీరు ఎలా ఉన్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో అది క్రియేట్ చేయండి, అదిగా ఉండండి. ప్రజెంట్ మూమెంట్ లో మీరు అన్నారు కదా, నేను ఒక అద్భుతమైనటువంటి లగ్జరియస్ కార్ లో నా ఇంటి ముందు దిగాను, ఇదే ప్రజెంట్ మూమెంట్. అంతే, ఇంకేం లేదు. సింపుల్, వెరీ సింపుల్. ఆ క్రియేషన్ చాలా చాలా సింపుల్ అనమాట. ఆ సీన్ కనిపిస్తుంది, అది అంతే. మీరు కోరుకుంటున్నారు, అదే అయిపోవాలి. అందులో ఏమి ఇంకా వేరే థాటే ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తే అది మళ్ళా డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నా ఇంటి ముందు ఒక పెద్ద లగ్జరీస్ కార్ లో నుంచి నేను దిగి లోపలికి వచ్చాను, లేదా ఇప్పుడు ఈ సెషన్ అయిపోతానంటే ఆ లగ్జరీస్ కార్ లో వెళ్ళి నా పని చేస్తాను. అంతే, ఇంతకు మించి ఇంకేముండదు. అక్కడ అన్ని ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దే. ఇంకా అది ఉంటుందా, ఇది ఉంటుందా, ఇది లేదా, అది లేదా, ఇంకేం లేదు. అది అయిపోయింది అంతే. ఆ స్థితిలోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఈ స్థితి గంట సేపు ఉంటుంది, ఆ తర్వాత మీలో భయం ఉంటుంది. ఆ భయంలో కూడా, ఆ సమయంలో కూడా ఇదే స్థితిలో ఉండండి, అది నెరవేరుతుంది. అదే స్థితిలో ఉండండి, అదే స్థితిలో కొనసాగండి. ఎందుకంటే ఆ స్థితికి అంత శక్తి ఉంది. కంటిన్యూ చేస్తూ వెళ్ళండి, వాస్తవంగా చేస్తూ ఉండండి. ఆ ప్రజెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఏదొచ్చినా ఎంజాయ్ చేయండి, యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా జరుగుతుంది. మన క్రియేషన్ ఒక రోజు ఖచ్చితంగా మన కళ్ళ ముందుకు వస్తుంది. ఇది మనం కోరుకున్నదే. ఇప్పుడు మనము ఏదైతే లైఫ్ లో జీవిస్తున్నామో, ఇప్పుడు అనుభవిస్తున్నామో, ఇది మనం కోరుకున్నదే, ఇది మన క్రియేషనే. మనం ఈ విధంగా కోరుకున్నాం కాబట్టి ఈ జీవితంలో ఉన్నాము. ఈ జీవితాన్ని అద్భుతంగా జీవించాలి. అది కష్టమైనా సరే, నష్టమైనా సరే, బాధ అయినా సరే, యాక్సెప్ట్ చేసేయండి వాటన్నిటిని కూడా. ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్ లో మీరు ఏదైతే అనుభవిస్తున్నారో దాన్ని మీరు ప్రేమతో స్వీకరించండి. ఒక రోగం ఉన్నా, ఒక ఆర్థిక ఇబ్బంది ఉన్నా ప్రేమగా స్వీకరించేసేయండి. ప్రేమగా స్వీకరించి దాని నుంచి ఒక కొత్త క్రియేషన్ చేయండి. అది మిగతా వాళ్ళు అంటే మాస్టర్ చెప్తున్నారు కదా, అదే ఒక దీనిలో ఉండిపోయి ప్రస్తుతం ఉన్నదాన్ని పట్టించుకోకుండా పోకూడదు. అందరూ అక్కడ ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది నేను కోరుకున్నదే. ఇది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ జరగబోయేది ఎట్లా జరుగుతుంది అంటే ఇలా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది అన్న స్థితిలో ఉంటే 100% జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లోకా సమస్త సుఖినో భవంతు. తదాస్తు. విశ్వం మాస్టర్. ఇంకొకటి ఈవినింగ్ కి సంబంధించింది నేను ఈవినింగ్ మాట్లాడతాను. ఓకే.